హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మీ మనసును రంజింపచేసే మంచి మంచి జోక్స్ చెప్పుకుందాం. భార్యాభర్తలు ఇరువురు ఒక కొత్త సినిమాకు వెళ్ళారు. సంతోషంగా సినిమా చూశారు, తిరిగి వచ్చారు. భర్త తాళం తీద్దామని తన జేబులో చేతి ఉంచేసరికి తాళపు చేతి లేదు. అతడు భయంగానే భార్యతో అన్నాడు, ఏమేవ్ తాళపు చేతి ఎక్కడో పోయినట్టుందే అన్నాడు. అప్పుడు భార్య, నీ తెలివి మండిపోను, ఇంకా చిన్న పిల్లవాడిలాగా చేస్తున్నావు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని తిట్లదండకం ప్రారంభించింది. అప్పుడు భర్త, ఆపే నీ తిట్లదండకం, నేను ఒక రాయి తీసుకొస్తాను, కొంచెం ఫోన్లో టార్చ్ ఓపెన్ చేసి పట్టుకో, తాళం బద్దలు కొడదామన్నాడు. అప్పుడు భార్య అందుకు ఒప్పుకోలే, లేదు నువ్వే టార్చ్ ఓపెన్ చేసి పట్టుకో, నేనే పగలగొడతాను. రాయి తీసుకుంది, 10 దెబ్బలు కొట్టింది, అస్సలు తాళం ఓపెన్ కావడం లేదు. అప్పుడు భర్త అన్నాడు, ఎంతసేపు కొడతావే, నేను ఒకసారి ప్రయత్నం చేస్తా, ఇటు ఇవ్వు అని రాయి తీసుకున్నాడు. తను టార్చి పట్టుకుంది, ఫోన్లో టార్చి ఓపెన్ చేసి. ఇప్పుడు భర్త ఒకే దెబ్బతో తాళం పగలగొట్టేశాడు. విజయగర్వంతో భార్య వంక చూశాడు, చూసావా ఎలా పగలగొట్టాను అని. అప్పుడు భార్య అంది, ఏమండి మీకు టార్చ్ ఎలా పట్టుకోవాలో తెలియలే, అందుకే ఇంతసేపు ఓపెన్ కాలే అంది. అంటే ఆడవాళ్ళంతా ఈజీగా ఊటం ఒప్పుకోరు కదండి. భార్యాభర్తలు ఇద్దరూ పోట్లాడ పెట్టుకున్నారు. భార్య బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది, అటు భర్త బట్టలు సర్దుకోవడం ప్రారంభించాడు. అప్పుడు భార్య అంది, ఏమండి మనం ఇద్దరం ఇలా పోతే మరి పిల్లలు ఎక్కడ ఉండాలి అంది. అప్పుడు భర్త అంటున్నాడు, ఏమే నాతో గొడవపడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి అంది ఆవిడ. మరి నీతో గొడవపడి నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ పుట్టింటికి అంది. మరి మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు అంతే అన్నాడు. యోగా గురువు కాల్ చేశాడు ఒక ఆవిడకు, ఏమండి నేను ఒక 10-15 రోజులు కౌన్సిలింగ్ చేశాను కదా మీ భర్తకు తాగడం మానడం కోసం, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ, వచ్చిందండి, మార్పు చాలా వచ్చింది మా ఆయనలో అంది. అప్పుడు ఆయన స్పీకర్ ఆన్లో పెట్టాడు. ఆన్లో పెట్టి విజయగర్వంతో అందరికీ వినిపిద్దామని, చెప్పండి ఏమేం మార్పులు వచ్చాయి మీ భర్తలో అని. ఏముందండి, ఇంతకుముందు మీరు కౌన్సిలింగ్ చేయకముందు హాఫ్ బాటిల్ తాగేవాడు, ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు అంది. ఒక ఆవిడ తను ఒక్కతే వేరే ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ బస్సులోంచి దిగింది. తను వెళ్ళాల్సిన చుట్టాలింటికి నడుస్తూ పోతుంది. ఒక గల్లీలోకి పోయేసరికి తనను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. వెనక్కు తిరిగి చూసేసరికి నిజంగానే ఒకడు ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఆవిడ వెంటనే ఫోన్ తీసి తన భర్తకు ఫోన్ చేసింది, ఏమండి నన్ను ఎవడో ఫాలో అవుతున్నాడండి అంది భయంగా. భర్త అన్నాడు, ఇంకొక గల్లీలోకి మలుగు నువ్వు అన్నాడు. ఆమె అతడు చెప్పినట్టే ఇంకో గల్లీలోకి మలిగింది. మళ్ళీ వెనక్కు తిరిగి చూసి, అయ్యో ఇంకా ఫాలో అవుతున్నాడండి అంది. ఇప్పుడు చూడు మళ్ళీ ఒకసారి నువ్వు కొద్దిగా మంది ఎక్కువ ఉన్న దగ్గరికి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళన్నాడు. అలాగే వెళ్ళింది. ఆ మందిని చూసి అతడు కొద్దిగా ఆగిపోయినట్టు చేశాడు, ఆ వెనుక ఫాలో అయ్యేవాడు. ఇప్పుడు ముందుకు కొనసాగు అన్నాడు. మళ్ళీ నడవడం ప్రారంభించింది. తను వెళ్ళాల్సినటువంటి చుట్టాల గలిలోకి మరిగింది. మళ్ళీ అతడు ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఆమె భయంగా, ఏమండి ఇంకా ఫాలో అవుతున్నాడండి వెధవా అన్నది. అలాగే ఫాలో అవుతున్నాడా, అయితే నేను ఒక చిట్కా చెప్తా విను, నీ బ్యాగులో బాటిల్ ఉందా అన్నాడు. ఉందండి ఉంది అంది ఆవిడ. మరి ఇప్పుడు ఆ బాటిల్ బయటికి తీ అన్నాడు. తీశానండి. ఆవిడ అనుకుంటుంది, పాపం అతడు ఆ బాటిల్తో వాడి తలపైన మొహం పైన ఒక్కటే ఏమంటాడని అనుకుంది. తీశానండి అంది. నువ్వు వెంటనే నీళ్లతో చకచక నీ మొహానికి అడిగేసుకో, ఒక్కసారి వెనకకి తిరిగి చూడు, దెబ్బకు పారిపోతాడు ఎదవా అన్నాడు. ఒక ఆయన సాంబార్ వేసుకొని తింటున్నాడు అన్నం. అందులో చిల్లర పైసలు వస్తున్నాయి. ఏమేవ్ అని గట్టిగా కేకేశాడు. భార్య వచ్చింది, ఏమండి అంది. ఏమేవ్ సాంబార్లో చిల్లర వస్తుంది అంటే, తెగ చిల్లర వస్తుంది ఏంటి అన్నాడు. మీరే కదండి, నేను ఏ కూర చేసినా కూడా ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని వంకలు పెడుతున్నారు, అసలు కూరలే బాగుంటలేవు అంటున్నారు కదా, చేంజ్ కావాలి నీ కూరలలో చేంజ్ కావాలి అంటున్నారు కదా, అందుకే కాస్త చేంజ్ చేశాను అంతే. అప్పుడు ఆశ్చర్యపోవడం భర్త వంతైంది. తెలుగు మాస్టర్ వచ్చాడు. ఇప్పుడు అంతా సీసీ విధానం నడుస్తుంది కదండి. ఒక ప్రశ్న వేశాడు, పిల్లలు శివుడు పార్వతిని ఎందుకు పెళ్ళాడాడు? ఇది ప్రశ్న.
ఒక పిల్లవాడు చేతులు సార్ 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 అంటున్నాడు. చెప్పరా బాబు చెప్పు, అప్పటి నుండి చేతి ఊపుతున్నావు తెగ, చెప్పు చూద్దామన్నాడు మాస్టర్. సార్, శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి సార్. ఏంటి చెప్పు నాయనా అంటే, సార్ మొదటి కారణం, అతడు పులి చర్మం కట్టుకొని తిరుగుతాడు సార్, కాబట్టి అతనికి బట్టలు విండాల్సిన అవసరం లేదు సార్. రెండవది సార్, అతడు కందమూలాలు భుజిస్తాడు సార్, అందుకే అతనికి రోజు వంట చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇక అతని తలపైన గంగు ఉంటుంది, అందువల్ల రోజు పొద్దుగా లేచి నల్లల కాడికి పోయి పంచాయతీలు పెట్టుకొని నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు సార్. ఈ 3 కారణాల వల్ల పార్వతి శివుని పెళ్ళాడింది. ఒరే రాము, నీ వద్ద 4 ఇడ్లీలు ఉన్నాయి, ఆ 4 నేను తీసేసుకున్నా అనుకో, ఇంకా నీ వద్ద ఎన్ని ఉంటాయిరా అని అడిగాడు. అసలు మాస్టర్ ఉద్దేశం జీరో కాన్సెప్ట్ నేర్పియడం, అంటే 4 తీసుకుంటే 0 ఉంటాయి అని చెప్పడం కోసం. అప్పుడు రాము లేచాడు. సార్ 4 ఇడ్లీలకు 4 తీసుకున్నారా సార్ మీరు అన్నాడు. అవునరా 4 తీసుకున్నా. ఏముంటాయి చెప్పి ఇప్పుడు నీ దగ్గర? ఇంకేముంటాయి సార్, సాంబార్ చట్నీ ఉంటాయి ఇక అంతే. ఇక మాస్టారు దెబ్బకే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఒక ఆవిడ గోముగా తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత మీలో వచ్చిన మార్పులు చెప్తారా అంది. ఆవిడ అనుకుంటుంది, పెళ్లి తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది, నాలో కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంటున్నా, అని ఇట్లా చెప్తాడని ఊహించుకుంటుంది పాపం. ఇక అతను చెప్పడం మొదలుపెట్టాడు. అదేందో కానీ పెళ్ళికి ముందు ఎవరు చూసినా అందంగా అనిపించకపోదురే, నువ్వు ఒక్కదానివే అందంగా కనిపించేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత నువ్వు తప్ప అందరూ అందంగా కనిపిస్తున్నారు నా కళ్ళ. మాస్టర్ క్లాసులో పాఠం చెప్తున్నాడు. అతడు అన్నాడు, చాలా ఆవేశంగా స్పీచ్ ఇస్తున్నాడు, అరే తెలివి చాలా ముఖ్యమైనదిరా, డబ్బు కంటే తెలివే ముఖ్యమైనది, తెలివి ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఒకవేళ దేవుడే కనుక ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగితే నేనేం కోరుకుంటున్నావు తెలుసా? తెలివి కావాలని కోరుకుంటారా అన్నాడు. అన్న తర్వాత ఒక విద్యార్థిని లేపాడు, చెప్పురా, నీకు దేవుడు ప్రత్యక్షమై తెలివి కావాలన్నా డబ్బులు కావాలంటే ఏం కోరుకుంటావు నాయన అన్నాడు. అప్పుడు రాము లేచి, సార్ నేను డబ్బులు కోరుకుంటా సార్ అన్నాడు. ఒరే వెధవా, అరగంట నుంచి చెప్తున్నా తెలివి యొక్క ప్రాధాన్యత, నేనైతే ఖచ్చితంగా తెలివే కోరుకునేవాడిరా అన్నాడు. అవును సార్, మరి ఎవరికి లేని వాళ్ళు కోరుకుంటారు మరే. టీచర్ పాఠం చెప్తా ఉంటే వెనక నుంచి చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు. చాలా కోపం వచ్చింది టీచర్. ఏమ్రా, ఇంత సీరియస్గా పాఠం చెప్తా ఉంటే మీరు అల్లరి చేస్తున్నారు, బుద్ధి జ్ఞానం లేదా, సిగ్గు లేదురా మీకు? మీరంతా మూర్ఖులరా, కనీసం మీరు మూర్ఖులమని ఒప్పుకునేటువంటి దమ్ము ధైర్యం అని ఉన్నదిరా మీకు? ఎవడన్నా ఒక్కళ్ళు ఇవ్వండిరా, లేచి ఎవరైనా చూద్దాం నేను మూర్ఖున్నని చెప్పండి అనగానే ఒక 2 నిమిషాల తర్వాత ఒకడు మెల్లగా లేచి నిలిచినాడు. శభాష్ రాజు, అబ్బా నీకు ధైర్యం ఉందిరా, నువ్వు మూర్ఖుడమని కనీసం నిజాయితీగా ఒప్పుకున్నావురా. కాదు సార్, గంట సేపటి నుంచి మీరు నిలబడి ఉన్నారు, మీకు కంపెనీ ఇద్దామని లేచి నిలబడ్డా నేను అంతే. బయాలజికల్ టీచర్ అడుగుతున్నాడు, బాబు రవి, నీకు ఇష్టమైన పుష్పం పేరు చెప్పమ్మా అన్నాడు. రవి కొంచెం కొంటె కుర్రాడు, వాడు లేచి, సార్ నాకు ఇష్టమైన పుష్పం క్రైసాంతిమం సార్ అన్నాడు. ఓహో అలాగా, స్పెల్లింగ్ చెప్పురా అన్నాడు టీచర్. అప్పుడు రవి, లేదు సార్, నాకు ఇష్టమైన పుష్పం క్రైసాంతిమం కాదు, రోజ్ అన్నాడు. అట్లా ఉన్నారు ఇవాళ పిల్లలు. ఒక టీచర్ వాస్తవం భ్రమ మధ్య తేడాలు చాలా చక్కగా ఎగ్జాంపుల్స్తో సహా వివరించాడు. వాస్తవానికి భ్రమకు మీరు కూడా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పుర్రా, అప్పుడే మీకు అర్థమైందని నాకు అర్థమైంది. అప్పుడు రాము లేశాడు, సార్ మీరు ఈ పాఠం మాకు చెప్పడం కోసం ఇంటికాడ ఈ ఒక్క పుస్తకమే కాక ఇంకా ఎన్నెన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతో కష్టపడతారు, మా రాత్రంతా మేల్కొని ప్రిపేర్ అవుతారు అనేది వాస్తవం సార్. ఇక మీరు క్లాసులకు వచ్చి చెప్తా ఉంటే మేము వింటున్నాం అనుకుంటారు చూడురి, అది భ్రమ సార్ అన్నాడు. ఒక ఆవిడ తన భర్తతో గోముగా ఇలా అంటుంది, ఏమండి ఇవాళ బయట భోంచేద్దామండి అంది. అప్పుడు భర్త, దాందేముంది చేద్దాం అన్నాడు. అయితే వెళ్ళి ఒక్క క్షణంలో రెడీ చేస్తానండి అని. పర్వాలేదు, మెల్లగొచ్చినా పర్లేదు, ఇగో నేను సాపా ఉన్ను బాటిల్ మంచిల బాటిల్ పట్టుకొని బయటికి వెళ్తున్నా, ఇక నువ్వు గిన్నెలు గిట్ల బయటకు పట్టుకొని వస్తే అక్కడ కూర్చుని తిందాం, ఓకేనా అన్నాడు. ఒక తండ్రి చెప్తుండు, అరే పేకాట ఒక వ్యసనం రా,
ఇవాళ ఆడితే ఇవాళ గెలుస్తామనుకో, సపోజ్ రేపు మళ్ళీ ఓడిపోతాం. ఒకవేళ రేపు గెలిచినామనుకో ఎల్లుండి ఓడిపోతాం అనగానే అప్పుడు వాళ్ళ అబ్బాయి, అర్థమైంది డాడీ, అర్థమైంది. ఏమర్థమైందిరా నీకు? అదే డాడీ, మనం పేకాట రోజు విడిచి రోజు ఆడాలని అర్థమైంది. ఒక తండ్రి అంటున్నాడు, ఏరా ఈసారైనా పాస్ అవుతా అని చెప్పురా, నువ్వు చెప్తే నేను ఆనందంతో పిచ్చోని అయిపోతా అన్నాడు. తెల్లారి రిజల్ట్ వచ్చింది. కొడుకు వచ్చింది ఇంటికి. చెప్పరా నీ రిజల్ట్ ఏమైందో చెప్పు అన్నాడు తండ్రి ఆతృతగా. ఇగో నువ్వు పిచ్చోనివి కావద్దని ఈసారి కూడా ఫెయిల్ అయినా డాడీ నేను అన్నాడు పుత్రరత్నం. ఒక అబ్బాయి పాపం దీనంగా మొహం వేసుకొని వచ్చేసిండు ఇంటికి. డాడీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా డాడీ అన్నాడు. ఏంటి నాన్న అని అన్నాడు వాళ్ళ నాన్న ప్రేమగా. అదే డాడీ, నువ్వు నీ కీర్తి నలుమూలలా వ్యాపించాలి, నీ పేరు నలుమూలలా వ్యాపించాలి అన్నావు కదా. అవును బిడ్డ, మేము ఎక్కడ చదువుకోలేదు కదా అమ్మ, నేను ఇట్లా కనీసం నువ్వన్నా బాగా చదువుకొని నీ పేరు నలుదిక్కుల వ్యాపించాలని చెప్పిన బిడ్డ. అదే డాడీ, వాళ్ళ మా సోషల్ టీచరు భూమి గుండ్రగా ఉంటుందని చెప్పిండు. మరి ఇక నలుమూలలు ఉండవు కదా డాడీ, గుండ్రగా ఉన్నదానికి ఎట్లా వ్యాపిస్తుంది? పెళ్ళైన కొత్తలో భర్తల యొక్క సెల్ ఫోన్లలో మొదటి 6 నెలలు భార్య పేరు ఎలా ఫీడ్ అయి ఉంటుందట అంటే, మై స్వీట్ హర్ట్, మై లైఫ్ ఇట్లా ఫీడ్ అయి ఉంటుంది. ఒక 1 year నుంచి 2-3 years మధ్యలో మై వైఫ్ అని ఫీడ్ అయి ఉంటుందట. ఆఫ్టర్ 5 years హోమ్ అని ఫీడ్ అయి ఉంటుంది. ఇక 7-8 నెలల తర్వాత చూసినట్టయితే అన్నోన్ నంబర్. ఒక అతను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి భార్య చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నది. అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు లొల్లలో వాగే తన భార్య ఇంత నిశ్శబ్దంగా కూర్చుందని చెప్పి, అరే చింటూ, మమ్మీకి ఏమైంది రా అట్లా సైలెంట్గా కూర్చున్నది అని అడిగాడు. ఏమో డాడీ, నాకు కూడా అర్థమవుతలేదు. ఇగో మమ్మీ లిప్స్టిక్ తెమ్మని డబ్బులు ఇచ్చింది, నేను పోయి ఫెవిస్టిక్ తెచ్చిన, ఇక అది పూసుకున్నా కానీ అట్లా కూర్చున్నది. అబ్బా మా నాయనే బంగారు తండ్రి, ఇగో ఈ 100 రూపాయలు తీసుకుపోయి నీకు ఇష్టమునే కొనుక్కోపో బిడ్డ అని ఇచ్చిండు తండ్రి.